దేశం మొత్తం లైన్లలో నిలబడింది. ఏటీఎంల దగ్గర, బ్యాంకుల దగ్గర డబ్బు లేదు, కానీ భయం ఉంది. కానీ ఒకే ఒక్క మాట వినిపించింది, పేటిఎం కరో. ఒకే యాప్, ఒకే క్యూఆర్ కోడ్, హెడ్లైన్స్ లలో ఒకే పేరు, అదే విజయ్ శేఖర్ శర్మ. కట్ చేస్తే 2021 భారత చరిత్రలోనే అతిపెద్ద టెక్ ఐపీఓ, 18,300 కోట్లు. ఆ తర్వాత ఒక రోజు, ఒక లిస్టింగ్, ఒక పతనం. స్టాక్ ఓపెన్ అయింది, 27% క్రాష్ అయిపోయింది. ఇది సక్సెస్ స్టోరీ కాదు, అలాగని ఫెయిల్యూర్ స్టోరీ కూడా కాదు. ఇది ఒక వార్నింగ్ లాంటిది. విజయ్ శేఖర్ శర్మ అదృష్టవంతుడు కాదు, అతను పోరాట యోధుడు. చిన్న పట్టణం, ఇంగ్లీష్లో వీక్. డబ్బు లేదు, కానీ ఆశయం అపరిమితంగా ఉంది. పేటిఎం మొదట ఒక సాధారణ మొబైల్ రీఛార్జ్ యాప్గా మొదలైంది. విప్లవం లేదు, డిఫరెన్షియేషన్ లేదు. ఆ తర్వాత వచ్చింది నోట్ల రద్దు. ప్రజలు పేటిఎంని ఎంచుకోలేదు, అందులోకి నెట్టబడ్డారు. క్యాష్ లేదు, యూపీఐ అప్పట్లో బలహీనంగా ఉండేది. పేటిఎం డిఫాల్ట్ ఆప్షన్ అయింది. యూజర్లు పెరిగారు, డౌన్లోడ్లు పెరిగాయి. మీడియా విజయ్ని డిజిటల్ ఇండియా ముఖంగా మార్చింది. ఆలీబాబా అండ్ ఫినాన్షియల్, సాఫ్ట్ బ్యాంక్ లాంటి పెద్ద కంపెనీలు పేటిఎంలో ఇన్వెస్ట్ చేశాయి. వాల్యుయేషన్ పెరిగింది, నష్టాలు కూడా అలానే పెరిగాయి. కానీ ఎవరూ పట్టించుకోలేదు, ఎందుకంటే కథ బలంగా ఉంది. ఇండియాస్ సూపర్ యాప్. ఇక్కడే మొదటి తప్పు జరిగింది. 2021 మార్కెట్ హైప్లో ఉంది. జొమాటో, నైకా లాంటి టెక్ మత్తులో మార్కెట్ ఉంది. అలాంటి మత్తులోంచి వచ్చిందే పేటిఎం. అహంతో, భారీ వాల్యుయేషన్తో. ఒక్కొక్క షేరు 2,150 రూపాయలు. కానీ నిజం ఏమిటంటే స్థిరమైన లాభాలు లేవు. కోర్ బిజినెస్ నష్టాల్లో ఉంది. పేమెంట్స్ అంటే తక్కువ మార్జిన్. పోటీ అన్ని వైపులా ఉంది. ఆర్బీఐకి ఇప్పటికే అసౌకర్యంగా అయిన ఐపీఓ మెసేజ్ ఒక్కటే, మమ్మల్ని నమ్మండి. మార్కెట్ సమాధానం, మేం నమ్మం. లిస్టింగ్ రోజు స్టాక్ పడిపోయింది, పడుతూనే ఉంది. ఒకే రోజులో 27% క్రాష్ అయింది. ఇది వాలటిలిటీ కాదు, ఇది తిరస్కారం. అసలు పేటిఎం చేసిన తప్పులేంటి? స్కేల్ ని స్థిరత్వంగా భావించడం. యూజర్లు ఎక్కువ ఉన్నంత మాత్రాన లాభాలు ఎక్కువగా రావు. జిఎంవి ఎక్కువ ఉన్నంత మాత్రాన బలమైన బిజినెస్ చేయలేదు. ఆ తర్వాత ఆర్బీఐ రంగంలోకి వచ్చింది. హైప్ కాదు, రిస్క్ కంట్రోల్ ముఖ్యం. పేమెంట్స్ బ్యాంక్, కంప్లైన్స్ లోపాలు, ఆంక్షలు. పేటిఎం రెక్కలు కత్తిరించబడ్డాయి. అప్పుడే విజయ్ అన్నాడు, ఐపీఓకి సరైన బ్యాంకర్లను ఎంచుకోవడమే నా పశ్చాత్తాపం అని. కానీ నిజం ఏంటంటే బ్యాంకర్లు ఐపీఓకి బలవంతం చేయలేదు, వాల్యుయేషన్ను బలవంతం చేయలేదు. హైప్ కావాలనుకున్నప్పుడు ఫౌండర్లే తీసుకుంటారు, విరిగినప్పుడు ఇతరులపై నింద వేస్తారు. ఇది ఎవరు మాట్లాడని నిజం. 2,150 రూపాయల నుంచి 350 వరకు దాదాపుగా 83% సంపద ఆవిరైపోయింది. ఐపీఓ బహుమతి కాదు, అది పరీక్ష. పేటిఎం సిద్ధం లేకుండా హాల్లోకి వెళ్ళింది. పాఠం స్పష్టం. వాల్యుయేషన్ డస్ నాట్ ఈక్వల్ టు వాల్యూ. హైప్ డస్ నాట్ ఈక్వల్ టు బిజినెస్. స్కేల్ డస్ నాట్ ఈక్వల్ టు ప్రొటెక్షన్. మార్కెట్ చివరికి చెప్పింది ఒక్కటే, లాభాలు చూపించండి లేదా పక్కకు తప్పుకోండి. ఇది పేటిఎం కథ మాత్రమే కాదు, ఇది భారత స్టార్టప్ల రియాలిటీ చెక్. ఇలాంటి మరిన్ని బ్రూటల్ బిజినెస్ కేస్ స్టడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.